ఇది కొంచెం లిటిల్ బిట్ డిఫరెంట్ అనమాట. కానీ ఇలాంటిది అప్లై చేసినా కూడా చాలా బాగుంటుంది. ఇది ఏంటంటే ఎమోషనల్ ఇంటెలిజెన్స్. ఓకే. ఓకే. సో ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటే ఏమవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇద్దరు లవర్స్ ఉన్నారని అనుకోండి. ఒక అబ్బాయి ఉన్నాడు, అమ్మాయితో గొడవ పడ్డ తర్వాత ఫోన్ ఓపెన్ చేయగానే మనకి ఈ లవ్ ఫెయిల్యూర్ గురించి ఇట్లాంటి ఆటో మీద కొటేషన్స్ లాంటివి అన్నీ వస్తున్నాయి. ఇది బేసిక్గా ఎందుకనంటే మనకి అక్కడ మన సిచ్యువేషన్ బట్టి అక్కడ మనకి సజెషన్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఓకే. ఇది బేసిక్ మెషిన్ లెర్నింగ్ చేసే సజెషన్స్ అనమాట. కానీ దీన్ని ఇంకొంచెం అడ్వాన్స్ లెవెల్లో తీసుకెళ్తే ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటాం. నీకు పర్టికులర్గా ఏ మూడ్లో ఉన్నావో నీకు ఫేస్కి యాక్సెస్ కనుక ఇస్తే, ఫేస్ రికగ్నిషన్ కెమెరా ఉంటుంది కదా, ఈ కెమెరా కనుక యాక్సెస్ కనుక ఇస్తే దాని ద్వారా అది నీ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ బట్టి ఎలాంటి మూడ్లో ఉన్నావు, నీకు ఎలాంటి మూడ్లో ఉంటే ఎలాంటి థింగ్స్ ప్రిఫర్ చేస్తావు. ఫర్ ఎగ్జాంపుల్ మనమే వాటి సెట్ చేసుకుంటాం, మేము ఏ మూడ్లో ఉంటే నేను ఎలాంటి థింగ్స్ అనేవి మీకు సజెస్ట్ చేయాలి అని చెప్తే, ఇప్పుడు నువ్వు కోపంగా ఉన్నావు అంటే ఆ మూడ్లో నీకు పీస్ఫుల్గా లేదా భగవద్గీత లాంటివి లేదంటే ఏదన్నా మంచి లవ్ సాంగ్స్ లాంటివి ఇట్లా ఇంకొంచెం ఎక్కువగా ఎమోషనల్గా కనెక్ట్ అవ్వడం. ఓకే. దీనికి ఒక మంచి థింగ్ కూడా ఉంది. చాలామంది అనుకోవచ్చు ఇప్పటికే మనకంతా డేటా వెళ్ళిపోతుంది కదా, ఇది కూడా అవసరమా అంటే, ఆఫ్ కోర్స్ ప్రతిదానికి 2 edges ఉంటాయి. కానీ అదర్ సైడ్ చూస్తే ఇంకోటి ఏంటి అని అంటే, ఇప్పుడు కొంతమంది బాగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఫ్రెండ్స్ ఎవరు ఉండరు చుట్టుపక్కల, ఏదన్నా సూసైడికల్ థాట్స్ కానీ ఇలాంటప్పుడు కూడా అది డిటెక్ట్ చేయగలుగుతుంది. దాని ద్వారా ఎవరన్నా పేరెంట్స్కి కానీ కన్సర్న్డ్ పీపుల్కి కానీ లేదంటే ఏదైనా డిపార్ట్మెంట్స్కి కానీ మెడికల్ డిపార్ట్మెంట్ వీళ్ళకి అలర్ట్ చేసి ఆ పర్సన్ని కాపాడే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో అలాంటి ఆప్షన్స్ కూడా ఇన్స్టాగ్రామ్ తీసుకురావచ్చు.